ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ఏముంటాయంటే బలిపీఠము. ఆ బలిపీఠము ఖచ్చితంగా ఎవరిదంటే లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అండి. ఆ గొర్రెపిల్ల యొక్క బలిపీఠం దగ్గర అదేవిధంగా అక్కడ ఒక ఇత్తడి గంగాళాన్ని కూడా సిద్ధపరచాలండి. అదేవిధంగాను ఆ గంగాళంలో నీరు ఉండాలి. ఆ నీరు అంటే ఏమిటి? దేవుని వాక్యం అండి. ఆ వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకునే వారునే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కూడా శుద్ధి చేస్తుందండి. అందుకోసం దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఒక మార్గం అండి. ఇంకా దాని గురించి పాత నిబంధనలో ఉంటుంది, జకర్యా గ్రంథంలో ఉంటుంది చూడమ్మా. ఆ మాటల గురించి 13వ అధ్యాయంలో మొదటి వచనం. పదమూడవ అధ్యాయంలో మొదటి వచనం.